టెట్ అండ్ డిఎస్సి 2026 విద్యా చట్టాలు ముఖ్యమైన ఎంసీక్యూఎస్ ఉపాధ్యాయ నియామక పరీక్షలైన టెట్, డిఎస్సి, టీఆర్టీ, ఎస్జిటి, టీజీటీ, పీజీటీ పరీక్షలో విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2005, మానవ హక్కులు, బాలల హక్కుల వంటి అంశాల నుండి ప్రశ్నలు తరచుగా అడిగేటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులో ముఖ్యమైన చట్టాలకు సంబంధించిన 20 ముఖ్యమైన ఎంసీక్యూఎస్ని అయితే సరైన మొదటి ప్రశ్న చూసినట్లయితే, విద్యా హక్కు ఆర్టీఈ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది? మరి ఆప్షన్ చూసినట్లయితే 19A, 21A, 45, 51A అంటే 51 క్లాజ్ ఏ. మీ యొక్క ఆన్సర్ తెలిస్తే మరి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా మరి తెలుస్తుంది. తప్పకుండా ప్రిపేర్ అనేది చాలా ముఖ్యము. మీరు కామెంట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి. సరైన సమాధానము 51A కాదు, 45 కాదు. సరైన సమాధానం 19A కూడా కాదు. సరైన సమాధానం 21A అవుతుంది. ఎందుకంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించే అధికరణం 21 క్లాజ్ ఏ అవుతుంది. కాబట్టి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించే అధికరణం 21A. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది? బి అవుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది. రెండవ ప్రశ్న, విద్యా హక్కు చట్టం ఆర్టీఏ యాక్ట్ ఏ సంవత్సరంలో రూపొందించబడింది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే 2005, 2007, 2009, 2011. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? సరైన సమాధానం చూసినట్లయితే మరి 2011 కాదు, 2007 కాదు, 2005 కాదు. సరైన సమాధానం సి అవుతుంది. 2009 అన్నమాట. అంటే విద్యా హక్కు చట్టంను 2009లో 9వ సంవత్సరంలో రూపొందించారు. ఎందుకంటే పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య అందించేందుకు 2009లో ఈ చట్టం అనేది రూపొందించబడింది. మూడవ ప్రశ్న చూసినట్లయితే, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ, అది ఏ సంవత్సరంలో రూపొందించబడింది అనేది పైన ప్రశ్న. ఏ సంవత్సరంలో రూపొందించబడింది అనేది ఈ రెండవ ప్రశ్న అన్నమాట. మూడవ ప్రశ్న చూసినట్లయితే, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే 26 జనవరి 2010, బి 1 ఏప్రిల్ 2010, 15 ఆగస్టు 2010, 14 నవంబర్ 2010. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. తప్పకుండా మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మూడవ ప్రశ్నకు సరైన సమాధానము డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. ఎందుకు అనంటే ఏప్రిల్ 1, 2010లో అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టం అనేది ఏప్రిల్ 1వ తేదీన 2010లో అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇది సరైన సమాధానము బి అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆర్టీఈ చట్టం ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి రావడం అనేది జరిగింది. కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. నాలుగో ప్రశ్న, ఆర్టీఈ చట్టం ప్రకారం ఉచిత మరియు నిర్బంధ విద్య ఏ వయసు పిల్లలకు వర్తిస్తుంది? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్ననే. ఎందుకంటే తరచుగా అడిగే ప్రశ్నలు ఇవే కాబట్టి వీటిని తీసుకోవడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే 3 నుండి 14, 5 నుండి 14, సి ఆప్షన్ చూసినట్లయితే 6 నుండి 14, డి ఆప్షన్ చూసినట్లయితే 6 నుండి 18 సంవత్సరాలు. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. నాలుగవ ప్రశ్నకు డి కాదు, బి కాదు, ఏ కూడా కాదు. సరైన సమాధానం చూసినట్లయితే మరి నాలుగవ ప్రశ్న సరైన సమాధానం చూసినట్లయితే 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి బాలబాలికలకు ఈ హక్కు అనేది వర్తిస్తుంది. ఎందుకంటే ఆర్టీఈ చట్టం ప్రకారం ఉచిత మరియు నిర్బంధ విద్య ఏ వయసు పిల్లలకు వర్తిస్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వర్తిస్తుంది. కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే మరి సి అవుతుంది. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
అంటే ఈ 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి బాలికకు ఈ హక్కు అనేది వర్తిస్తుంది. 5వ ప్రశ్న చూడండి మిత్రులారా, తప్పకుండా ప్రీమియర్ లైవ్ షోలోకి అందరూ జాయిన్ అవ్వండి. మీ యొక్క మార్కులు అయితే స్కోరు అనేది చూసుకోండి. తప్పకుండా మీ యొక్క ఆన్సర్ కామెంట్లో తెలియచేయండి. 5వ ప్రశ్న చూసినట్లయితే ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి? ఆప్షన్స్ ఏ చూసినట్లయితే 10, ఆప్షన్ బి 15%, సి 20%, డి 25%. మీ యొక్క ఆన్సర్ కామెంట్లో తెలియచేయండి. సరైన సమాధానం చూసినట్లయితే ఏ కాదు, బి కాదు, సి కాదు. సరైన సమాధానం 25%. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన మరియు బలహీన వర్గాల పిల్లల కోసం 25% మరి సీట్లు కేటాయించడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి అని అంటే 25% సీట్లు కేటాయించాలనేది మరి సరైన సమాధానము డి అవుతుంది. 6వ ప్రశ్న చూద్దాం. ఆర్టీ చట్ట ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ఎలా? ఆర్టీ చట్ట ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ఆప్షన్ చూసినట్లయితే ఏ అనుమతించబడింది, బి తప్పనిసరి, సి నిషేధించబడింది, డి రాష్ట్ర నిర్ణయం. ఎలా చేస్తారు? ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ఎలా చేస్తారు? మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. రాష్ట్ర నిర్ణయం కాదు, తప్పనిసరి కాదు, అనుమతించబడింది అనేది కూడా కాదు. సరైన సమాధానము సి అవుతుంది. సరైన సమాధానం నిషేధించబడింది అనేది సి అవుతుంది. ఎందుకంటే చిన్నారుల ప్రవేశానికి స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూలు నిర్వహించకూడదు. కాబట్టి ఆర్టీ చట్ట ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించడము అంటే ఏ విధంగా అంటే అనుమతించబడిందా, తప్పనిసరిగా నిషేధించబడిందా, రాష్ట్ర నిర్ణయమా, ఎలాంటి ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది అని అంటే నిషేధించబడింది. ఎందుకంటే చిన్నారులకు మరి ప్రవేశానికి స్క్రీనింగ్ టెస్టు లేదా ఇంటర్వ్యూలు నిర్వహించకూడదు అనేది నిషేధించబడింది. కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. 7వ ప్రశ్న చూద్దాం. 7వ ప్రశ్న ఆర్టీ చట్ట ప్రకారం శారీరక శిక్షలు అంటే ఆప్షన్ చూసినట్లయితే అనుమతించబడతాయా, నిషేధించబడతాయా, సి ప్రధానోపాధ్యాయుల నిర్ణయం, డి తల్లిదండ్రుల అనుమతితో. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా జాయిన్ అవ్వండి. మరి ప్రీమియర్ లైవ్ షోలోకి అయితే తప్పకుండా జాయిన్ అవుతేనే మీ యొక్క మార్కులు స్కోర్ కావడం జరుగుతుంది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కాబట్టి తప్పకుండా మరి కామెంట్ అనేది అవసరం. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ను గుర్తించండి. 7వ ప్రశ్న ఆర్టీ చట్ట ప్రకారం శారీరక శిక్షలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? ఆర్టీ చట్ట ప్రకారం శారీరక శిక్షలు ఆప్షన్ చూసినట్లయితే అనుమతించబడతాయి, నిషేధించబడతాయి, ప్రధానోపాధ్యాయుని నిర్ణయం, తల్లిదండ్రుల అనుమతితో. మీ యొక్క సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, తల్లిదండ్రుల అనుమతితో కాదు, ప్రధానోపాధ్యాయుల నిర్ణయం కాదు, ఏ ఆప్షన్ చూసినట్లయితే అనుమతించబడతాయి అనేది కూడా కాదు. ఆర్టీ చట్ట ప్రకారం శారీరక శిక్షలు మరి నిషేధించబడతాయి. ఎందుకంటే విద్యార్థులపై శారీరక లేదా మానసిక వేధింపులు పూర్తిగా నిషేధించబడ్డాయి. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? బి అవుతుంది. ఆర్టీఈ చట్ట ప్రకారం శారీరక శిక్షలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే విద్యార్థులపై శారీరక లేదా మానసిక వేధింపులు పూర్తిగా నిషేధించబడ్డాయి. 8వ ప్రశ్న ఆర్టీఈ అమలును పర్యవేక్షించే జాతీయ సంస్థ ఏది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. చాలా అంటే తరచుగా అడిగేటువంటి ప్రశ్నలో ఇది కూడా ఒకటి. ఆప్షన్ చూసినట్లయితే ఎన్సీఈఆర్టీ, బి ఎన్సిటిఈ, సి ఎన్సిపిసిఆర్, డి ఎస్ఈఆర్టీ. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. ఏపీటీజీ అభ్యర్థులకు చాలా ముఖ్యమైనటువంటి మరి మెటీరియల్. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి, వినండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి ఏపీ అభ్యర్థులకు, టీజీ అభ్యర్థులకు చాలా ముఖ్యమైనటువంటి మెటీరియల్. 8వ ప్రశ్న ఆర్టీఈ అమలును పర్యవేక్షించే జాతీయ సంస్థ ఏది? ఆప్షన్స్ చూసినట్లయితే ఎస్ఈఆర్టీ కాదు,
ఎన్సిటిఈ కాదు, ఎన్సిఈఆర్టీ కూడా కాదు. ఎందుకు అని అంటే ఎన్సిపిసిఆర్ అంటే బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ఆర్టీఈ అమలును పర్యవేక్షిస్తుంది కాబట్టి ఎన్సిపిసిఆర్ అనేది సరైన సమాధానము సి అవుతుంది. ఎన్సిపిసిఆర్ అంటే ఆర్టీఈ అమలును పర్యవేక్షించే జాతీయ సంస్థ అడిగాడు. జాతీయ సంస్థ అంటే ఎన్సిపిసిఆర్ అనేది సరైన సమాధానము సి అవుతుంది. అంటే బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ఆర్టీఈ అమలును పర్యవేక్షిస్తుంది కాబట్టి సి అవుతుంది. 9వ ప్రశ్న చూడండి. 9వ ప్రశ్న చూసినట్లయితే సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ చూసినట్లయితే ఏ 2003, 2004, సి 2005, డి 2006. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. తప్పకుండా మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా గుర్తించాలి. డి కాదు, 2006 అనేది డి కాదు, బి కూడా కాదు, ఏ కూడా కాదు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అని అంటే 2005లో ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీఐ చట్టం 2005లో అమల్లోకి రావడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అంటే సరైన సమాధానం సి. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడాన్ని ఆర్టీఐ చట్టం 2005లో అమల్లోకి తీసుకురావడము జరిగింది. 10వ ప్రశ్న చూద్దాం. ఆర్టీఐ ప్రకారం సాధారణంగా ఎంత రోజుల్లో సమాచారం ఇవ్వాలి? ఆర్టీఐ ప్రకారము సాధారణంగా ఎన్ని రోజుల్లో సమాచారం ఇవ్వాలి? ఆప్షన్ చూసినట్లయితే 15 రోజులు, బి 20 రోజులు, సి 30 రోజులు, డి 45 రోజులు. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. 10వ ప్రశ్నకు సరైన సమాధానము 45 రోజులు కాదు, 20 రోజులు కాదు, 15 రోజులు కాదు. సరైన సమాధానం చూసినట్లయితే మరి 30 రోజులు, సి. సరైన సమాధానం సి. సాధారణంగా 30 రోజుల్లో సమాచారం అనేది అందించాలి. ఆర్టీఐ ప్రకారం సాధారణంగా ఎన్ని రోజుల్లో సమాచారం అందించాలి? 30 రోజుల్లో సమాచారము అందించాలి. 11వ ప్రశ్న. ఆర్టీఐ చట్టం ప్రధాన లక్ష్యం ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే ఎన్నికల నిర్వహణ, పన్నుల వసూలు, ప్రభుత్వ పారదర్శకత, న్యాయ వ్యవస్థ నియంత్రణ. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. తప్పకుండా లైవ్లో జాయిన్ అవ్వండి. ప్రీమియర్ లైవ్ షో తప్పకుండా జాయిన్ అవుదని మీ యొక్క మార్కులు అనేది స్కోర్ చేసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీఐ చట్టం ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రధాన లక్ష్యం న్యాయ వ్యవస్థ నియంత్రణ కాదు, పన్నుల వసూలు కాదు, ఎన్నికల నిర్వహణ కూడా కాదు. సరైన సమాధానము ప్రభుత్వ పారదర్శకత. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడం జరుగుతుంది కాబట్టి ఆర్టీఐ చట్టం ప్రధాన లక్ష్యం ఏంటిదనంటే ప్రభుత్వ పారదర్శకత అనేది ప్రధాన లక్ష్యం. సరైన సమాధానము సి అవుతుంది. ప్రభుత్వ పారదర్శకత అనేది సరైన సమాధానము సి అవుతుంది. 12వ ప్రశ్న. మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే 1990, 1993, 1995, 2000 సంవత్సరం. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టీజీఏపీ అభ్యర్థులకైతే తప్పకుండా ముఖ్యమైనటువంటి మెటీరియల్ కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. లైక్ అనేది చేయడం మర్చిపోకండి మిత్రులారా. తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సరైన సమాధానం చూసినట్లయితే 12వ ప్రశ్నకు సరైన సమాధానము డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. సరైన సమాధానము 1993. మానవ హక్కుల పరిరక్షణ కోసం 1993లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి సరైన సమాధానము మరి బి అవుతుంది. 11వ ప్రశ్న. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి స్థాపించబడిన సంవత్సరం ఏది? ఆప్షన్ చూసినట్లయితే 1991, 1992, 1993, 1995. ఆప్షన్స్ డి లాస్ట్ 1995. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి స్థాపించబడిన సంవత్సరం ఏది? మీ యొక్క సమాధానము కామెంట్ బాక్స్లో గుర్తించండి. 13వ ప్రశ్నకు సరైన సమాధానము 13వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే డి 1995 కాదు, బి 1992 కాదు,
ఏ 1991 కాదు, సరైన సమాధానం సి అవుతుంది. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సి 1993లోనే ఏర్పడింది కాబట్టి సరైన సమాధానము మరి సి అవుతుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి స్థాపించబడిన సంవత్సరం 1993. ఆన్సర్ సి అవుతుంది. 14వ ప్రశ్న మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం యుఎన్సిఆర్సి ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ చూసినట్లయితే 1985, 1987, 1989, 1992. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. తప్పకుండా ఆన్సర్ గుర్తించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా కామెంట్ అనేది గుర్తించాలి. బాలల హక్కులపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం యుఎన్సిఆర్సి ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? మీ యొక్క ఆన్సర్ 1992 కాదు, 1987 కాదు, 1985 కూడా కాదు. సరైన సమాధానం సి అవుతుంది, 1989. ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కులను పరిరక్షించడానికి 1989లో ఈ ఒప్పందం అనేది ఆమోదించబడింది కాబట్టి బాలల హక్కులపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం అయినటువంటి సంవత్సరం 1989. 15వ ప్రశ్న క్రింది వాటిలో బాలల హక్కు కానిది ఏది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కానిది ఏది అని అడిగాడు. కానిది ఏది? జీవించే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు, ఓటు హక్కు. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. సరైన సమాధానం జీవించే హక్కు కాదు, అభివృద్ధి హక్కు కూడా కాదు, భాగస్వామ్య హక్కు కూడా కాదు. కానిది అడిగాడు. క్రింది వాటిలో బాలల హక్కు కానిది ఏది అంటే బాలల హక్కు కానిది మరి డి ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిండిన తర్వాత లభిస్తుంది కాబట్టి బాలల హక్కు కానిది ఏది అని అడగడం జరిగింది. సరైన సమాధానము డి అవుతుంది. ఎందుకంటే ఓటు హక్కు అనేది 18 సంవత్సరాల నుండి నిండిన తర్వాతనే మరి ఓటు హక్కు అనేది లభిస్తుంది కాబట్టి ఇందులో కానిది ఏది అని అడగడం జరిగింది. 16వ ప్రశ్న భారతదేశంలో బాలుడిగా పరిగణించే గరిష్ట వయస్సు ఎంత? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. భారతదేశంలో బాలుడిగా పరిగణించి గరిష్ట వయసు అడిగాడు. గరిష్ట వయసు ఆప్షన్ చూసినట్లయితే 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. మీ యొక్క సమాధానం ఏపీటీజీ అభ్యర్థులు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది గుర్తించాలి. తప్పకుండా ఈ మెటీరియల్ అనేది మీకు ఉపయుక్తం అవుతుంది. వీడియోని అయితే తప్పకుండా చూడండి, ఎండి వరకు చూడండి. భారతదేశంలో బాలుడిగా పరిగణించే గరిష్ట వయసు ఎంత అని అడిగాడు. గరిష్ట వయసు 21 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు కాదు. సరైన సమాధానం సి అవుతుంది. 18 సంవత్సరాల లోపు ఉన్న వారిని బాలలుగా పరిగణిస్తారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వారిని బాలలుగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. 17వ ప్రశ్న విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ ఏది? విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ చూసినట్లయితే 42వ సవరణ, 73వ సవరణ, సి 86వ సవరణ, డి 93వ సవరణ. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా గుర్తించడం అనేది ముఖ్యం. ఎందుకంటే మీ యొక్క మార్కులు మీకు తెలిసి ఉంటుంది. నేను సరిగ్గా చేశాను, కామెంట్ బాక్స్లో సమాధానాన్ని గుర్తించాను అనేది చాలా ముఖ్యం కాబట్టి గుర్తించండి. 17వ ప్రశ్నకు సమాధానం గుర్తించండి మిత్రులారా. ఈ 17వ ప్రశ్న మీరే గుర్తించాలి. 18వ ప్రశ్న ఆర్టీఈ ప్రకారం ఉచిత విద్య అంటే ఏమిటి? ఉచిత విద్య ఆర్టీఈ ప్రకారం ఉచిత విద్య ఆప్షన్ చూసినట్లయితే ఏ ట్యూషన్ ఫీజు లేకపోవడం, విద్యకు ఆటంకం కలిగించే ఖర్చులు లేకపోవడం, సి పుస్తకాలు మాత్రమే ఉచితం, డి యూనిఫామ్ మాత్రమే ఉచితం. మీ యొక్క సరైన సమాధానము కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. ఈ 18వ ప్రశ్న కూడా మీరే గుర్తించాలి. మీరే కామెంట్ బాక్స్లో తెలియజేస్తేనే మరి రాబోయే డిఎస్సికి మాత్రము తప్పకుండా గుర్తిస్తారు. ఎందుకులే గుర్తించడం ఎందుకు, నాకు తెలుసు అనే ఉద్దేశం కనుక ఉంటే మాత్రము అది డిఎస్సిలో రావడం చాలా కష్టము మిత్రులారా. తప్పకుండా గుర్తించడం అనేది చాలా ముఖ్యము.
ఆర్టీఈ ప్రకారము ఉచిత విద్య అంటే ట్యూషన్ ఫీజు లేకపోవడం అనేది కాదు, పుస్తకాలు మాత్రమే ఉచితం అనేది కాదు. మీ యొక్క ఆన్సర్ 2 ఆప్షన్స్ అయితే చెప్పడం జరిగింది. మీరైతే ఖచ్చితంగా ఈ ఆన్సర్ను గుర్తించండి మిత్రులారా. 18, 17వ ప్రశ్నకు 19వ ప్రశ్న కూడా మీరే గుర్తించాలి. రాజ్యాంగంలోని అధికరణం 45 ప్రస్తుతం దేనికి సంబంధించినది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. 19వ ప్రశ్న ఆప్షన్ ఏ చూసినట్టయితే 6 నుండి 14 సంవత్సరాల విద్య, బి ప్రాథమిక విద్య, సి 6 సంవత్సరాలలోపు పిల్లల సంరక్షణ విద్య, డి వృత్తి విద్య. రాజ్యాంగంలోని అధికరణం 45 ప్రస్తుతం దేనికి సంబంధించినది అనేది అడగడం జరిగింది. ప్రశ్న కరెక్ట్గా చదవాలి. ప్రశ్న అధికరణం గురించి అడిగింది. రాజ్యాంగంలోని అధికరణం 45 ఎక్కడ? రాజ్యాంగంలోని అధికరణం 45 ప్రస్తుతం దేనికి సంబంధించినది అని అడిగాడు. 19వ ప్రశ్నకు సమాధానం మీరే గుర్తించాలి. 6 నుండి 14 సంవత్సరాల విద్య ప్రాథమిక విద్య, 6 సంవత్సరాలలోపు పిల్లల సంరక్షణ విద్య, డి వృత్తి విద్య. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. తప్పకుండా మరి 17, 18, 19, 20 ప్రశ్నలకు సమాధానం మీరే గుర్తించాలి. మరి అలా గుర్తిస్తేనే మీరు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్లుగా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా కామెంట్లో గుర్తించండి. 20వ ప్రశ్న తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలనే ప్రాథమిక విధి ఏ అధికరణంలో ఉంది? ప్రశ్న క్లారిటీగా ఉండాలి. ప్రశ్న సరిగ్గా చూడాలి. ప్రశ్న సరిగ్గా చదవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలనే ప్రాథమిక విధి ఏ అధికరణంలో ఉంది అని అడిగాడు. విధి అనేది అడగడం జరిగింది. విధి ఏ అధికరణంలో ఉంది? ఆప్షన్ చూసినట్లయితే 51A క్లాస్ ఏ, 51A, 21A, 45. తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించాలనే ప్రాథమిక విధి ఏ అధికరణంలో ఉంది? మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో గుర్తించండి. సరైన సమాధానము మరి మీరే గుర్తించండి మిత్రులారా. తప్పకుండా మరి ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. లైక్ చేయడం అనేది మర్చిపోకండి మిత్రులారా. మరి 17, 18, 19, 20 ప్రశ్నలకు సమాధానము మీరే గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. మరి అదే కనుక చేయకపోతే మాత్రము ఆ ప్రశ్న వచ్చినా కూడా మరి రేపటి డిఎస్సిలో చేయకుండా మార్కులు అనేది సాధించడం చాలా కష్టం. కాబట్టి తప్పకుండా ఈ మెటీరియల్ని చదవండి. లైక్ చేయడం అనేది మర్చిపోకండి మిత్రులారా. తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేయడము, లైక్ చేయడం అనేది మర్చిపోకండి.